మీ ఫోన్ ఇవ్వండి. ఝాన్సీ ప్లీజ్, ఇప్పుడేమైంది? ఇవ్వమంటున్నాను కదా. ఈ ఇంట్లో రాబోయే ప్రళయాన్ని ఆపావు. థ్యాంక్స్ అమ్మా. సార్ మనసులో నువ్వున్నంత వరకు నా మీద ప్రేమ పుట్టదేమో. డిలీట్ చేయడం ఎందుకక్క? కావాలంటే నీకు ఫార్వర్డ్ చేస్తారు. పాపం కష్టపడి తీశారు కదా. నా ఫోన్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేయగలవేమో, కానీ నా గుండెల్లో ఉన్న నీ రూపాన్ని నువ్వు చెరపలేవు ఝాన్సీ. బాబాయ్, మేం వెళ్ళొస్తాం బాబాయ్. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే బాబాయ్, పదండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఏ వంశీ, ఈ ముగ్గు చెడు ఎంత బాగుందో. గాలిపటాలు, చెరుగడలు అన్నీ వేశారు. ఏమండి, మీరు ముగ్గు చాలా బాగా వేస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలని ముగ్గుతో కూడా రాశారు. సంక్రాంతి వస్తే చాలు మా వీధంతా ముగ్గులతోనూ రంగులతోనూ రంగులమయమైపోతుంది. ఏంటి ఏంటి మళ్ళీ నా ఫోటోలు తీస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఇందాక డిలీట్ చేసింది సరిపోలేదా? ఫోన్ విసిరి కొట్టాలా ఏంటి? హలో, ఫోన్కి ఏమైనా అయితే 1,00,000 రూపాయలు కడతావు. మరి నా ఫోటోలు ఎందుకు తీశారు? నేనెప్పుడు తీశాను? ఇప్పుడు తీస్తున్నారు కదా. నేను తీయలేదు. నీ ఫోటోలు ఏమీ తీయట్లేదు. కావాలంటే చూడు. సారీ. మీరెంత అందంగా ఉంటే మాత్రం 24 గంటలు మీ ఫోటోలు తీయడానికి నేనేమి మీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ని కాదు. మీరేమీ నాకు పేమెంట్ ఇవ్వలేదు. పర్సనల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకునే అంత రిచ్ కాదులేండి నేను. రిచ్ కానక్కర్లేదు, పిచ్చుంటే చాలు. అదే ఫోటోలు పిచ్చి. అవును, నువ్వు ఈ డ్రెస్లో బాగున్నావని ఎవరైనా చెప్పారా? ఏ మీరు చెప్పాలనుకుంటున్నారా? అనుకుంటున్నాను, కానీ చెప్పలేను కదా. మామూలుగా కొంచెం బాగుంటే మామూలు మాటల్లో చెప్పొచ్చు, కానీ నువ్వు మాటలకు అందని రీతిలో ఉన్నావు. స్వర్గానికి తిరిగెళ్లే దారి తెలియక భూలోకంలో తిరుగుతున్న దేవకన్యలా ఉన్నావు. ఇంత అందంగా ఉంటే మాటలు ఎలా వస్తాయి చెప్పు? ఈ డైలాగ్స్ నా దగ్గర కాదు,
ప్రియాంక దగ్గర చెప్పాలి. ఇప్పుడు తన టాపిక్ తీసుకొస్తావెందుకు? సరే సరే రండి, మా వీధిలో ఉన్న ముగ్గులన్నీ కూడా చూద్దాం. సీతమ్మకు చేయిస్తి చింతాకు పదకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. శ్రీమద్రమారమణ గోవిందో హారి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్నా. ఎవరి పిన్ని వీళ్ళు? వీళ్ళని హరిదాసులు అంటారు. అంటే హరికి దాసులన్నమాట. హరి అంటే ఎవరు? లార్డ్ మహావిష్ణు. ఎస్, ఆయనే మనందర్నీ పోషించేవాడు, పాలించేవాడు. ఆయన నామాల్ని హరిదాసులు కీర్తనలు చేస్తూ ఊరంతా తిరుగుతారు. మరెందుకిలా బిచ్చమెత్తుకుంటున్నారు? తప్పు నాన్న, అలా అనకూడదు. వాళ్ళు భిక్ష ఎత్తుకోవడం లేదు. మనుషులందరూ బావుండాలని హరినామ కీర్తన చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటిని, ఆ ఊరిని ఆశీర్వదిస్తారు. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా. అందరూ సాక్షాత్తు ఆ దేవుడే ఇంటికొచ్చాడని భక్తితో కృతజ్ఞతగా వాళ్ళ దగ్గరున్న బియ్యం, ధాన్యాలు, డబ్బు వంటివి అన్నిటినీ సమర్పించుకుంటారు. దానికి పరిహారంగా భగవంతుడు మన పాపాల్ని తీసేస్తాడు. అవునా? అవును. అందరూ భగవన్నామస్మరణ చెయ్యాలని, అప్పుడే మనందరం బావుంటామని హరిదాసుల సందేశం. హరిలో రంగ హరి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరిలో రంగ హరి, గోవింద గోవింద. శ్రీమద్రమారమణ గోవిందో హారి. తారక మంత్రము పెట్టుకోండి. కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. 10,000 వరహాలు రామచంద్ర. శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఇంక వెళ్దామా? సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా. అపోయప్పా, ఈ కొమ్ముదాసు తమ్ముడు వచ్చాడప్పా. నేనప్పా సంక్రాంతికి వచ్చే చిన్న తమ్మున్నప్పా. కొమ్ముదాసు తమ్మున్నప్పా, సంక్రాంతికి వచ్చే తమ్మున్నప్పా, నీ చిన్న తమ్మున్నప్పా. అప్పా, నీకు బంగారు కిరీటం చేయిస్తానప్పా. నీకు రవ్వల నెక్లెస్ చేయిస్తానప్పా. అరసి ముక్కుంటే ఎట్టపోయి అప్పోయి నువ్వు ఎట్టకపోతే నీ పప్పు దాకలు దూకేస్తానప్పా. అప్పో ఓలప్పో, నీ తమ్ముడొచ్చానప్పా. అప్పోయ్ అప్పో. అప్పా, నీకు కూడా ముక్కు పుడక చేయిస్తానప్పా. అప్పా, నీ కూడా వడ్డానం చేయిస్తానప్పోయ్. రవ్వల నెక్లెస్ చేయిస్తానప్పా. అప్పోయ్ అప్పా. అప్పోయ్, మీరు కూడా వచ్చారప్పా. అప్పాయ్, మీ చిన్న తమ్ముడు వచ్చాడప్పా. కొమ్ముదాసు తమ్ముడప్పా. అప్పా, నీకు వడ్డానం చేయిస్తాను. నాకు చిన్న బూరి ముక్కుంటే పెట్టప్పా. అప్పా, నీకు ముక్కు పుడక చేయిస్తానప్పా. నాకు అరిసె ముక్కుంటే ఎట్టప్పా. ఎట్టప్పా, ఎట్టకపోతే నీ పప్పు దాకాలో దూకేస్తానప్పా. దూకేస్తానప్పా, నే దూకేస్తానే అప్పా. అప్పా, రండప్పా, రండప్పా. ఏంటప్పా, డబ్బులు ఏంటప్పా. అప్పా, చిన్నప్ప నువ్వు కూడా అయ్యప్పా. మీరంతా చల్లగా ఉండాలప్పోయ్. మీరంతా బాగుండాలప్పోయ్. మీరు సంతోషంగా ఉండాలి. హరిదాసు విష్ణువు దాసుడైతే ఇతను శివదాసుడు. వీళ్ళు పురాణ వీరగాథలు చెప్తూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ నవ్విస్తారు. వీళ్ళు ఎద్దుని గంగరెద్దులా డెకరేట్ చేస్తారంట కదా, ఎందుకు పిన్ని? ఎద్దు రైతుకి జీవనాధారం. ఇక్కడ ఓన్లీ ఒక్క ఎద్దు గురించి మాత్రమే కాదు, మొత్తం పశువుల గురించని. లోకమంతా పాడి పంటలతో, పశు సంరక్షణతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. అందుకే వీళ్ళు ఎద్దుకి అలంకరణ చేసి పూజలు చేస్తారు. వాటిని ప్రేమగా దగ్గరికి తీసుకుని గౌరవిస్తారు.
మనిషి, ప్రకృతి, జంతువులు ఈ 3 కలిసి జీవించాలన్నది సందేశం. హరిదాసులు, కొమ్ముదాసులు వీళ్ళందరి సందేశం ఒక్కటే. మనిషి జీవితం దేవుడి మీద, ఈ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. నిజంగా ఆర్ కల్చర్ ఇస్ సో గ్రేట్ పిన్ని. ఈ కొమ్ముదాసులైతే అందర్నీ భలే ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళు చెట్టు కొమ్మల పైకెక్కి చూస్తూ ఉంటారు కదా ఆడవాళ్లు, వాళ్ళని పిలిచి మీరు కానుకలు ఇవ్వకపోతే నేను మీ పప్పు దాకలోకి దూకేస్తాను అక్కయ్య అంటూ బ్లాక్మెయిల్ చేస్తారు. అది భలే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. వాళ్ళ చెట్ల కొమ్మల పైకెక్కి ఎందుకు బెదిరించడం? అప్పట్లో టీవీలు, సినిమాలు, స్మార్ట్ ఫోన్లు లాంటివి ఉండేవి కాదు. సో అందర్నీ ఎంటర్టైన్ చేయడం కోసం వీళ్ళిలా చేసేవారు. స్టాండప్ కామెడీ లాగా పిన్ని? ఎస్, ఆల్మోస్ట్ అంతే. అందరు పెర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అర్థమైందా? వంశీ, స్వీటీ, వంశీ ఎక్కడ? నాకు తెలియదు పిన్ని. వంశీ, 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 వంశీ వంశీ వంశీ, 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 రాణి వంశీ ఎక్కడ? లేడక్క. వంశీ, వంశీ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, ఎటు వెళ్ళాడు? నేను కూడా చూడలేదు బాబుగారు. వంశీ, వంశీ, కంగారు పడకండి మేడం, ఎక్కడెక్కడ ఉంటాడు, వెళ్ళి వెతుకుదాం పదండి. గౌతమ్ సార్ మీరు అక్కడ వెతకండి, నేను ఇక్కడ వెతుకుతాను. స్వీటీ, మనం ఇటు వెళ్ళి వెతుకుదాం. వంశీ, 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 రే వంశీ, 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 రే వంశీ, వంశీ. హలో శ్రీధర్, వంశీ కనిపించాడా? లేదు సార్, వెతుకుతున్నాను. ఒకసారి రాణికి ఫోన్ చేసి కనుక్కో. అలాగే సార్. వంశీ, తమ్ముడు, నానా వంశీ. హలో రాణి, కనిపించాడా? లేదండి, వెతుకుతున్నాం. సరే జాగ్రత్తగా చూడు. అలాగేనండి. రా వంశీ. తమ్ముడు, వంశీ, 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 తమ్ముడు, వంశీ. తమ్ముడు ఎక్కడో కనిపించడం లేదక్క. నువ్వేం కంగారు పడుకు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వంశీ, 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 వంశీ,
వంశీ 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 ఏంటమ్మా ఏంటి ఏమైంది మా బాబు తప్పిపోయాడండి కనిపించడం లేదు కనిపించడం లేదా ఏంటమ్మా పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా వాళ్ళను కంట కనిపెట్టాలి కదా మొన్న ఇలాగే ఒక పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి గోదాట్లో పడి చనిపోయాడు వంశీ 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 అక్క నువ్వు రా రాణి అక్క నా మాట విను రా అక్క. మొదలు రాణి వంశీ ఏంటి రాణి ఏమైంది? చూడండి వంశీ వంశీ అని ఏడుస్తూ గోదాట్లోకి వెళ్తుంది. ఏంటి మేడం మీరు? అయినా వంశీ గోదాట్లోకి ఎందుకు వెళ్తాడు? అది కాదు శ్రీధర్ ఒక బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి గోదాట్లో పడ్డారని ఇక్కడ జనం చెప్తున్నారు. మేడం అలా ఏం జరుగుండదు, మీరు భయపడకండి. వంశీ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అవునక్క దొరుకుతాడులే, భయపడుకో. నేనే వాణ్ణి పట్టించుకోలేదు, తప్పంతా నాదే. నేనే వాణ్ణి పోగొట్టుకున్నాను. వంశీ! అక్క పిన్ని, వంశీ! పిన్ని, వద్దు, నువ్వు ఆగు, మేడం. పిన్ని. మేడం వంశీ! మేడం ఏంటి మేడం ఇది? ప్లీజ్ శ్రీధర్ నన్ను వదిలి శ్రీధర్. వంశీ అక్క పిన్ని, అక్క ఏంటక్క ఈ పిచ్చి పని? వంశీకేం కాదు. పిన్ని, వంశీ! నా మాట విను రా అక్క. మేడం నా మాట వినండి. వంశీ 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 చెప్పురా మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? సారీ పిన్ని, అక్కడ కొంతమంది అన్నయ్యలు గాలిపటాలు ఎగరేస్తుంటే వాళ్ళతో పాటు అలా వెళ్ళిపోయాను. తర్వాత చూస్తే మీరెవ్వరూ కనిపించలేదు. నాకు చాలా భయమేసింది, ఏడుస్తూ ఉండిపోయాను. తర్వాత కొంతసేపటికి బాబాయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నాడు. ఇంకొకసారి ఈ పిన్నిని వదిలేసి వెళ్ళొద్దు నాన్న. పిన్నికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? ఇంకెప్పుడు మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు పిన్ని. నేను ఎంత వెతికినా మీరు కనపడలేదు. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళి మేం నిన్ను వదిలేసి వెళ్ళినట్టు మాట్లాడతావేంట్రా? వాడికి తెలియదులే రాణి. నా చిన్నప్పుడు ఎప్పుడో తిరిగిన వీధులు సందులు అన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగానురా. రాణి మరేం పర్లేదుగా? నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. అయినా ఏంటండి మీరు? వంశీ దొరకగానే ఫోన్ చేసి దొరికాడు అని మాకు చెప్పొచ్చు కదా.
అందరూ ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీరు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఝాన్సీ అక్క గోదాట్లో దూకేసేది బావగారు. వంశీ నాకు కూడా ఇప్పుడే దొరికాడు. నేను అలా వచ్చాను, మీకు ఫోన్ చేద్దాం అనుకునే లోపు మీరే ఎదురుగా కనిపించారు. అయినా అంత కష్టపడి వెతికి తీసుకొచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి అలా నొచ్చుకునేలా మాట్లాడతావేంటి? ఎందుకు మెచ్చుకోవాలి? మీకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు మీ అన్నయ్య పిల్లలే కదా. మీ అన్నయ్య వాళ్ళ పిల్లాన్ని మీరు వెతికి పట్టుకున్నారు. అందులో మేం మెచ్చుకునేదేంటి, మేం థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నిజమే నిజమే, మా అన్నయ్య పిల్లలు, మీ అక్క పిల్లలు, మొత్తానికి మన పిల్లలు. అబ్బా! మరి దగ్గరలో ఉన్నప్పుడు తొందరగా రావచ్చు కదా. నువ్వు మీ బాబాయ్ ఎక్కడ పెత్తనాలు చేస్తున్నారు? అక్కడ బాబాయ్ కూడా తన హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నాడు, అందుకే లేట్ అయింది. హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నారా? ఏంటన్నా ఎవరు? మన మురాళి కొడుకు దీపక్ ఫోన్ చేశాడ్రా.